మిగులు బడ్జెట్ పోను ఈరోజు 8,13,000 కోట్లు అప్పులు చేసింది. మరి ఇన్ని అప్పులు చేసినా కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే, మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా నెరవేరుస్తున్నాము. మేము ఏదైతే పేదల కోసం సిలిండర్ అన్నామో 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా పేదల గ్రామీణ మహిళలకు బస్ సౌకర్యం జరిగింది. మరి ఈ గ్రామీణ ప్రాంతంలో మీకు తెలుసు, గత 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా జరగలేదు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. మీకు తెలుసు, ఇప్పుడు మేము 3,000 ఇల్లు ఇస్తున్నామంటే అది సుమారు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. 400 ఎస్ఎఫ్టీ 400 గజాల లోపల, 400 గజాల పైన, 600 గజాల లోపల ఈరోజు ఈ విధంగా ఒక నియమ నిబంధనతో ఇవ్వడం జరుగుతున్నది. ఎక్కడ కూడా రికమెండేషన్ లేవు. పార్టీలకు అతీతంగా ఆన్లైన్ అప్లై చేసుకుంటే వారికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేయగానే బేస్మెంట్ వరకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాము, గోడల వరకు 2 లక్షల రూపాయలు, ఇంకో 1 లక్ష ఇస్తున్నాము, స్లాబ్ వరకు 2 లక్షలు ఇస్తున్నాము. ఇంకా మొత్తం కంప్లీట్ అయితే ఇంకొక అదనంగా 1 లక్ష ఇచ్చి పూర్తిగా 5 లక్షలు కూడా జరుగుతుంది. మీకు తెలుసు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఉండే అల్లుడేస ఏడవనుకోవాలా, బిడ్డేస ఏడుండాలని చెప్పి 2 బెడ్రూమ్లో ఇల్లు అన్నాడు, ఎక్కడిచ్చిండు? ఒక్క కూడా ఇల్లు ఇవ్వలేదు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేము పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా రికమెండేషన్ చేయకుండా, మీకు తెలుసు గతంలో ట్రాక్టర్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు, టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకున్నారు, దాంట్లో సగం కాజేసిర్రు. ఎస్సీ దళిత బంధు అన్నారు, 10 లక్షలు ఇచ్చిర్రు, దాన్ని ఏం చేసిర్రు? ఒక్కొక్క దగ్గర నుంచి దళిత బంధు దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకొని కమిషన్ తీసుకొని ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు ఇంత స్వచ్ఛతగా గ్రామీణ ప్రాంతం రైతాంగాన్ని కూడా మేము రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తున్నాము. రైతు బంధు కింద, రైతు యొక్క బోనస్ కింద సన్న బియ్యానికి నీకు 500 రూపాయలు ఇస్తున్నాము. మరి అదేవిధంగా పేదలందరికీ కూడా మీరు రేషన్ కార్డు ఇస్తున్నాము. ఇవాళ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన ప్రభుత్వమే. అదే దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం మీద ఎంత భారం పడ్డా కానీ ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం జరుగుతుంది. ఇటువంటి మంచి పథకాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో కేసీఆర్ హరీష్ రావు గారు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. మీరు మాట్లాడే పదలే మీకు రివర్స్గా మాట్లాడుతున్నాము తప్ప మేము కొత్త పదం ఏం మాట్లాడలేదు. తెలంగాణ అంటే సాంస్కృతికంగా ఉన్న తెలంగాణ, మన రాయలసీమ కాదు, ఆంధ్ర కాదు, మన తెలంగాణ అంటే ఒక గౌరవించుకునే తెలంగాణ. అటువంటి తెలంగాణను ప్రశ్న పట్టించింది కేటీఆర్ హరీష్ రావు గారు. మీ ఇష్టం వచ్చినట్టు నోట్లు మాట్లాడి ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టిండ్రే. మరి ఆ రోజుల్లో మా యువ నాయకుడు అయినటువంటి బల్బూర్ వెంకట గారి మీద కూడా మీరు కేసులు పెట్టిండ్రే. మరి ఆ నోటి కేసులు పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు జైలుకు పంపించారే. మరి ఈ రోజు కూడా మిమ్మల్ని ఎక్కడ మేము జైలుకు పంపినామా? మీ ప్రతిపక్షంగా మేము తీర్చుకుంటున్నామా? మీ కక్ష తీర్చుకుంటున్నామా? ఒక్కసారి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీ నోటికి వచ్చిన మీరు మాట్లాడుతున్నారే. దానికి రివర్స్గా గోడకు బాలు కొడితే అదే బాల్ రివర్స్ మనకు వచ్చి కొడుతుంది. మరి అదే నీకు మాటకు మాట అదే మాటలు వస్తున్నామే తప్ప ఎక్కడ కూడా మేము కొత్త మాటలను మాట్లాడే పద్ధతి ఏం మా దగ్గర లేదు. మాకు కాంగ్రెస్ పార్టీ మా అందరికీ సంస్కృతిని ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇది. మీకు ఇష్టం వచ్చి మేము మాట్లాడే పద్ధతి మాది కాదు. మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఖబర్దార్. ఇప్పటి వరకు ఊరుకున్నాము. ఇక నుంచి రోడ్లలో గల్లీలో మీరు తిరగనీయకుండా పండి తొక్కే విధానంగా మా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కొట్లాడతారు. మీరు దాన్ని మీ యొక్క మాటలు మర్చిపోండి. కొత్త మాటలతోని మాకు ఏదైనా మా తప్పులను మాకు చెప్పండి, మేము సమకూర్చుకుంటామే తప్ప మీకు ఇష్టం వచ్చి మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. ఇక నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఓరు కాబట్టి మేము ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా రేపటి నుంచి ప్రతి జిల్లా, ప్రతి గ్రామ స్థాయిలో అయితే కొత్త సంవత్సరం మొదటి సంవత్సరం తర్వాత ప్రతి గ్రామంలో ఏదైతే నువ్వు మహాత్మా గాంధీ పేరు తీసేసినావో దాన్ని పెట్టేంత వరకు కూడా శాంతియుతంగా నిరాదీక్షలు చేస్తూ మీ యొక్క బీజేపీ వారికి కళ్ళు తెరిపించే విధంగా మేము ముందుకు సాగుతామని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలు తారిపి నమ్దాన్ గారు ఉన్నారు, మా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గారు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, మరి రాంభూపాల్ గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు ఉన్నారు, రత్నాకర్ గారు, ఆకుల లలిత గారు ఎక్స్ ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎక్స్ మేయర్ విజయ్ గారు ఉన్నారు, మరి సుజాత గారు ఉన్నారు, మరి అదేవిధంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, సేవాదల్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.